బిగ్ బాస్ లో మాధురి గారి ప్రవర్తన ఎలా ఉంది అని ఒక చిన్న క్లిప్పింగ్ తో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏం సమాధానమో కూడా చెప్పాలో కూడా తెలియక ఒక్కసారిగా అవాక్కయింది మాధురి తనకున్నటువంటి పొగురు, తన దగ్గర ఉన్నటువంటి బూతులు ఇవన్నీ ప్రపంచానికి తెలియజేద్దాము అని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్టుంది. నేను ఈ అభిప్రాయానికి ఎందుకు వచ్చాను అంటే, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంటరే, వీళ్ళేం స్టార్టింగ్ ఇంకా లేరు. ఈ మధ్యనే వెళ్ళిన వాళ్ళకి అంత ఆవేశం రావడం అనేది కొంచెం ఆశ్చర్యమే. ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ పరిస్థితి ఏమిటి, ఆ హౌస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చూసి టీవీలలో అక్కడికి వెళ్ళారు. వీళ్ళు అక్కడ మంచిగా నార్మల్గా కూడా ఉండవచ్చు, కానీ ఉండరన్నమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బూతులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోపం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అహంకారం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దర్పం, ఇవన్నీ ప్రపంచానికి చూపించాలి అనే ప్రయత్నంలోనే ఉన్నారు కొంతమంది. అందులో మొదటి స్థానం అయితే మనం మాధురి గారికే ఇవ్వవచ్చు. ఆ పదజాలం ఎలా ఉందో ఒకసారి బాగా చూసుకోండి. ఏయ్ ఇలా రా, దానిని కొంచెం గౌరవంగా కూడా చెప్పవచ్చు. ఏయ్ బాయ్ అని చెప్పాల్సిన పని లేదు. ఇంకా నాగార్జున గారితో కూడా దండించారు ఈ విషయంలో. చూడండి, ఈవిడకు ఎదుటి వాళ్ళని ఏయ్ బాయ్ అనే హక్కు ఏముంది? ఈవిడేమైనా వాళ్ళని చిన్నప్పటి ఇంకా పోషించిందా? అంతెందుకు, మాధురి గారు ఒక 10 మందికి సహాయం చేశారు అనే చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆవిడ చెప్పుకుంటుంది, నేను ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను అని. అంతేగాని ఎవరైనా బయటకు వచ్చి చెప్పడం మీరు ఎవరైనా విన్నారా? అవును నిజమే, మాధురి గారు ఫ్రీగా డ్యాన్స్ చెప్పారని ఒక 10 మంది. ఎందుకంటే ఈవిడున్నటువంటి స్టేజ్కి ఈవిడకి ఏదో పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇంకా ఆయన మొదటి భర్త ఆయన ఉన్నప్పుడు నెల నాకు 10 లక్షలు డబ్బులు పంపించేవాడు, ఇవన్నీ ఆవిడే చెప్పింది. ఈ స్థాయి ఉన్న ఆవిడ ఒక గ్రామానికే సహాయం చేయొచ్చు, కానీ ఈవిడ చేసినట్లు ఎక్కడైనా చరిత్రలో ఉందా? బిగ్ బాస్ హౌస్లోకి ఈవిడ ఎందుకు వెళ్ళింది అన్నది కామెంట్ చేయండి మిత్రులారా.